అరటికాయ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ ఒకటి. అరటికాయని ఈ విధంగా తొక్కు తీసి సన్నగా కట్ చేసి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యపిండి, బేకింగ్ సోడా, వాము పౌడర్, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా పొళ్ళన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ చిక్కని పిండిలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చిక్కని పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చిక్కని పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైందో లేదో కొంచెం పిండి వేసి చూసుకుందాం. నూనె బాగా వేడైపోయింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు ఒక కస్లేసిని పిండి మిశ్రమంలో బాగా ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మెల్లగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన బజ్జీలన్నీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేడి వేడి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1/2 టీ స్పూన్ కారం, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మరసం కొద్దిగా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇంకొక బజ్జీ తీసుకొని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలు స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా బజ్జీలన్నీ కట్ చేసుకొని స్టఫ్ చేసుకోండి.
ఇప్పుడు ఎంతో రుచికరమైన అరటికాయ బజ్జీలు రెడీ అయ్యాయి. ఈ విధంగా స్టఫ్ చేసి సర్వ్ చేసుకుంటే బాగా రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.